మహిళలు స్వశక్తితో నిర్వహిస్తున్న ఇందిరమ్మ మహిళా శక్తి క్యాంటీన్లతో ఆర్థిక అభివృద్ధిని సాధించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. హనుమకొండ జిల్లా హాసన్పర్తి తహసీల్దార్ కార్యాలయం పక్కన డిఆర్డీఏ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి స్నేహ క్యాంటీన్ను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఇతర అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ ప్రతి పురుషుడు సాధించే విజయం వెనుక మహిళ కృషి ఎంతో ఉంటుందని అన్నారు. ఒకప్పుడు మహిళలు ఇంటి వరకే పరిమితమయ్యేవారని, కానీ నేడు మహిళలు స్వశక్తితో వివిధ రంగాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. కుటుంబ భారాన్ని కూడా మహిళలు మోస్తున్నారని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను మహిళలు ఏర్పాటు చేసుకుని అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారని, ఇందుకు ప్రభుత్వం తోడ్పడుతుందన్నారు. మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటు చేసిన మహిళలు ఆర్థికాభివృద్ధిని సాధించాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం ప్రతి మహిళను కోటీశ్వరురాలని చేయడమేనని తెలిపారు. మహిళా క్యాంటీన్ నుండి ఆహార పదార్థాలను తీసుకోవాలని స్థానిక అధికారులకు సూచించినట్లు తెలిపారు. అధికారులకు స్థానికులకు ఈ క్యాంటీన్ ద్వారా నాణ్యమైన ఆహార ఉత్పత్తులను అందించి మంచి పేరును సాధించాలన్నారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. క్యాంటీన్ విజయవంతంగా ముందుకు సాగాలని, భవిష్యత్తులో మరింత పెద్ద స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. క్వాలిటీ, నాణ్యత ప్రమాణాలను పాటించాలని నిర్వాహకులకు సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్ కూడా ఇక్కడి నుంచి ఆర్డర్ తీసుకుని వెళ్లి స్థాయికి ఎదగాలని అన్నారు. క్యాంటీన్ వెనుక భాగంలో కిచెన్ వాడకం కోసం కొంత ప్రాంతాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కలెక్టర్ ప్రావీణ్య మొక్కలు నాటారు. హాసనపర్తి టీటీడీసీలోని శిక్షణా కేంద్ర భవనంలో ఆరోగ్య మేళాను ఎమ్మెల్యే కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అందిస్తున్న వైద్య సేవలను గురించి అక్కడి వైద్యులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. స్వచ్ఛతా హీ సేవ 2024 పక్షోత్సవాలలో భాగంగా హసస్పర్తి మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలకు చెందిన పారిశుద్ధ్య కార్మికులను ఎమ్మెల్యే కలెక్టర్ శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ నాగపద్మజ, అడిషనల్ డిఆర్డీఓ శ్రీనివాసరావు, స్థానిక తహసీల్దార్ చల్లా ప్రసాద్, ఎంపీడీఓ ప్రవీణ్, ఇతర అధికారులు, మహిళా శక్తి క్యాంటీన్ నిర్వాహకులు, స్థానికులు పాల్గొన్నారు. మహిళలు తమ సొంతంగా కాళ్ళపైన ఉండి కుటుంబ భారాన్ని కూడా వాళ్ళే మోసుకుంటూ, నేను నా సర్వీస్లో చాలా మంది ఫ్యామిలీస్ చూశాను. అంటే గ్రామాలలో ఎక్కువ శాతం ఒకప్పుడు 90s, 80sలో బాగా ఈ ఐడి లిక్కర్కు అడిక్ట్ అయ్యి చనిపోయిన సందర్భాల్లో చాలా మంది. ఎంత చక్కటి అవకాశం లేదా ఈరోజు ఇక్కడ క్యాంటీన్ స్వశక్తి స్వప్న మహిళా స్వశక్తి ద్వారా ఈ నడిచే క్యాంటీన్ 3 పూలు 6 కాయలాగా సక్సెస్ఫుల్ కావాలని, ఇందిరా మహిళా శక్తి ఎలా అయితే ఇందిరమ్మ మహిళ మన ప్రపంచాన్ని గుర్తించిన ఇందిరమ్మ కాబట్టి గరీబీ హటావాలంటే మహిళా శక్తి, మన స్వప్న మహిళా శక్తి వారు కూడా ఇక్కడ అందరికీ అన్ని వేళల్లో అందుబాటులో ఉంటూ అధికారులకు మీకే ఆర్డర్స్ రావాలని ఆకాంక్షిస్తూ ఈ చక్కటి సంబంధించిన మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుసుకున్న. జై హింద్, జై కాంగ్రెస్. హసన్పర్తిలో మన మహిళా సంఘంతో ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్ తీసుకుంటున్నాను. ఎమ్మెల్యే గారికి, డిఆర్డీఓ గారికి, ఎంఈఓ గారికి, ఎంపీఓ గారికి, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి, మెంబర్స్కి, ఇతరులందరికీ కూడా నమస్కారాలు. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అన్న, మీరు చాలా ఎఫర్ట్ పెట్టి ఎస్టాబ్లిష్ చేశారు. అండ్